జీహెచ్ఎంసీ అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి దాడి చేశారంటూ మండిపడుతున్నాయి ఉద్యోగ సంఘాలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. అసలు ఏం జరిగింది గొడవ అక్కడ? రవి, మధ్యాహ్నము అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రమేష్ బాబు విధి నిర్వహణలో భాగంగా ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి అన్నిటినీ సీజ్ చేయడం కోసం వెళ్ళటం జరిగింది. అయితే ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తమ అనుచరులకు సంబంధించినటువంటి తమకు సంబంధించిన వాళ్ళపై వాటికి సంబంధించిన షాపులను సీజ్ చేస్తున్నారనే నెపంతో అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రమేష్ బాబును అనుచితంగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడుతూ తనని గల్లా పట్టుకుంటూ ఈడ్చుకుంటూ రోడ్డుపై కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అందరూ ఉన్న నేపథ్యంలోనే ఇటువంటి దాడి జరిగింది. ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో పాటు అతని అనుచరులు కూడా తనపై దాడి చేశారని చెప్పేసి రమేష్ బాబు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఎందుకంటే ఈ టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో మొత్తం కూడా ఈ ఎంక్రోచ్మెంట్స్ పెరిగిపోతున్నాయి. ఖచ్చితంగా డ్యూటీ చేయట్లేదు. డ్యూటీ చేయకపోవడం వల్లనే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయని చెప్పేసిన నేపథ్యంలో ఇటువంటి స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి మొత్తం ఈ సిటీలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ తర్వాత అక్రమ నిర్మాణాలను మొత్తం కూడా సీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ నేపథ్యంలో మాపై దాడి చేస్తే ఎంతవరకు కరెక్ట్? ఇలా ఉంటే ప్రజాప్రతినిధులు ఈ విధంగా అనుచితంగా దాడి చేస్తే ఏ విధంగా విధులు నిర్వహిస్తాం జరుగుతుంది అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. థ్యాంక్ యూ రవి. జీహెచ్ఎంసీ అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి దాడి చేయడంతో ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.